కాంతం ఏంట్రా పెళ్లి లొల్లి కొప్పదీశారన్న పెళ్లిలో వంట చేయడానికి ఆర్డర్ వచ్చింది ఏంట్రా? మేడం నేనే పెళ్లి చూపులకు పోతా అనుకుంటాను. పెళ్లి చూపులకు మేడం. నువ్వే హాఫ్ టికెట్ గాడివి నీకు పెళ్లి చూపులా? అంటే హైట్ తక్కువ ఉంటే పెళ్లి చేసుకోవద్దా? హలో చెట్టంత మనిషి నాకే పెళ్లి చూపులు అవ్వట్లేదు. మేడం ఎవరికి ఎప్పుడు ఎట్లా రాసిందో ఎవరికేం తెలుసు? నీకు కొంచెం లేట్ పెళ్లి కావచ్చు, నాకు తొందర పెళ్లి అవుతుంది కావచ్చు. అంత ఆత్రం ఏంట్రా గోతులో దూకడానికి? కాదు మేడం, మా బాధలు మీకు ఏం తెలుసు చెప్పు బ్యాచులర్స్. అబ్బా నీ బాధలు తెలుసుకునే లోపు నాకు ఆకలైపోయి నేను చచ్చిపోయేలా ఉన్నాను. మా వ్యూస్ కూడా వెయిటింగ్. నీ పెళ్లిలో వింటాను గానీ ఈ రోజు వంట ఏం చేస్తున్నావో చెప్పు. వంట మేడం చిలకడ దుంప ఫ్రై చాలా హెల్తీగా చేయబోతాను. ఓ చిలగడ దుంపని మళ్ళీ హెల్తీగా, అది ఉండడమే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్టీగా చేయబోతున్నావా? ఇందులో ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదా, చాలా హెల్తీ, ఇంకా హెల్తీగా చేస్తా మేడం. చిలగడ దుంప నా ఫేవరెట్ రా. చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్లో 2 రూపాయలకి మరీ వెళ్ళి కొనుక్కునే వాళ్ళం తెలుసా చిలగడ దుంపలు. దీంట్లో ఐరన్ ఉంటది, ఫైబర్ ఉంటది, ప్రోటీన్స్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి మేడం. యారా అన్ని నా అలాగే. కమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం మేడం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. ఆల్రెడీ ఉడకబెట్టిన చిలకడ దుంప తీసుకున్నా మేడం. దీన్ని మనం రౌండ్ గా కట్ చేసుకోవాలి, అంటే చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేయాలా? చాప్. కాంతం ఉడకబెట్టాను అన్నావు కదా, ఎంతసేపు ఉడకబెట్టావు? ఒక 20 minutes స్టీమ్ చేసిన మేడం. స్టీమ్ చేసావా? ఉప్పు ఇట్లా ఏమీ వేయలేదు. దీన్ని ఎలా స్టీమ్ చేసావు? ఒక 15 to 20 minutes మేడం. ఏమి ఉప్పు సాల్ట్ ఏమి వేయకుండా, అంటే సాల్ట్ ఉప్పు ఒకటే ఏమి వేయకుండా డైరెక్ట్ అవే వేసి స్టీమ్ చేసిన ఒక 20 minutes. ఓ ఓకే మేడం. మనం ఫస్ట్ ఒక చిన్న మిశ్రమం కలుపుకోవాలి. ఓకే. ఆమ్చూర్ పౌడర్, పసుపు, కారం ఇవి కొంచెం కలుపుకోవాలి ఒక ప్లేట్ లో సైడ్ కు. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ మంచి పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ కారం మేడం 1 spoon. పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్. యాక్చువల్లీ చిలగడ దుంప పొటాటో కన్నా బంగాళదుంప కన్నా చాలా మంచిది తెలుసా? అవును మేడం. మనం టెక్నాలజీతో పాటు కాలంతో పాటు పరిగెడుతూ ఫ్రోజన్ ఫుడ్లని లేకపోతే ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం, టైం సేవ్ అవుతుందని. నాకు కొన్ని డౌట్స్ మేడం. ఈ రోజు నేను పెళ్లి చూపులకు పోదాం అనుకుంటాను కదా, వాళ్ళకు నచ్చాలంటే నేను ఎట్లాంటి పనులు చేయాలంటే ఏమేమి చెప్పాలి? మీకు కారు ఉంది కదా, ఆస్తి ఎంత ఉంటుంది మేడం? కొద్దిగా ఉంటుంది బతికేంత. ఒక 10-15 ఎకరాలు. ఎవరికి? ల్యాండ్ మీకు అంటే మీకున్నాయని నావే అని చెప్తా అక్కడ వాళ్ళకు. చెప్పి పెళ్లి సంబంధం అంటే 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు కదా, కొన్ని అబద్ధాలు మీ ఉన్న ఆస్తి అంటే నాదని చెప్తా మేడం. అలా అని అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి గొంతుకు వద్దామని గొంతుకొయ్య మంచిగా చక్కగా కాపురం చేసుకుంటా. అదే గొంతు వచ్చి మర్డర్ ఏం చేయ మేడం, కుక్కర్ లో పెట్టేస్తావు. కుక్కర్ లో లేడీస్ కదా మేడం పెట్టేది, అబ్బాయిలు కాదు మేడం. అరే ఇదేంట్రా ఇలా రుద్దుతున్నావు? ఏదో ఇంటి ముందు అలికినట్టు. అంటే అన్ని బాగా కలవడం కోసం ఇట్లా రుద్దుతాను మేడం. ఒక్కొక్క పీసుకి ఇవి అంటించాలి మళ్ళా. అమ్మో ఏందో అన్ని వెరైటీ చేస్తావు నువ్వు. మీకోసమే మేడం, వెరైటీ ఫుడ్స్ తినాలి కదా. దొంగ నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయికి తినిపించి ఇంప్రెస్ చేద్దామనేగా. మేడం ఈ టైంలో మీరు షాలో ఫ్రై కోసం ఒక ప్యాన్ పెడతారా? వాట్ డిడ్ యు సే? షాలో ఫ్రై. వాట్ అంటే ఇంగ్లీష్ మర్చిపోయారా మేడం? షాలో ఫ్రై. ఎవరు నేర్పిస్తుర్రా నీకు ఇవన్నీ? అప్డేట్ మేడం, కొన్ని నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మిగతా కూడా వస్తాయి. మీరు కూడా నేర్చుకోండి మేడం, నన్ను చూసి అప్డేట్ అవుతారు మీరు కూడా. నేను అదే అనుకుంటున్నాను రా. ఏం చేయాలి ఇప్పుడు? షాలో ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ మొదట్లో వీడు వచ్చినప్పుడు మహారాణిలా బతకచ్చు నేను అని అనుకున్నా. నాకెందుకో లాస్ట్ కి వీడు మహారాజా అయిపోతాడేమో అనిపిస్తుంది. మేడం ప్యాన్ అంటే కూడా తెలియదా? షాలో ఫ్రై దీంట్లో చేస్తారా? ప్యాన్ తీసుకురాపో. మర్చిపోయేది డీప్ ఫ్రైకి కదా. చిన్న ఉన్నప్పుడు నేను చిలగడ దుంప ఉడకబెట్టడం తినడం తప్ప ఇలా కొత్తగా ఎప్పుడు ట్రై చేయలేదు కాంతం. అందుకే మేడం మీకోసం చేస్తున్నాను. నెయ్యి వేసుకుందాం మేడం, బాగుంటది టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటది కదా మనకు. షాలో ఫ్రై అంటే ఎంత వేయాలి? కొద్దిగా వేయాలి కదా. మేడం నూనె ఎంత వాడినా సరే కొంచెం నెయ్యి వాడితే చాలా ఆరోగ్యానికి మంచిది. కొందరు ఫ్యాట్ అనుకుంటారు కానీ మన అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు
వాళ్ళు నెయ్యి తినడం వల్ల ఇట్లా వాడడం వల్ల వాళ్ళ ముఖాల నొప్పులు లేవు, ఇంత ఆరోగ్యంగా ఉంటారు మీరు అందుకే. అవునరా, నెయ్యి ఈజ్ ఎ గుడ్ ఫ్యాట్. నీకు తెలుసా మా అమ్మమ్మ గారు నిజంగా చెప్తున్నాను 96 years బతికారు. ఇక్కడ బొంబాయి రవ్వ ఉంది కదా, ఇది ఆల్రెడీ కొంచెం రోస్ట్ చేసినాం. దీంట్లో దీన్ని ఇట్లా అద్దుకొని బొంబాయి రవ్వ. సారీ, రాను బొంబాయికి రాను. మేడం ఇది క్రిప్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఏంటది? క్రిస్పా? ఫస్ట్ టైం అన్నా క్రిస్పే. ఇప్పుడు చెప్పండి మేడం, నా పెళ్లి చూపులకు పోయి నేను ఏమేమి చెప్పాలి, అక్కడ ఏం చేయాలి, కొంచెం నాకు కొత్త. చెప్పురా, నాకు 10 ఎకరాలు అప్పు ఉంది. 10 ఎకరాలు అప్పు అయింది మేడం, పైసలు ఉంటాయి కానీ అప్పు ఉంది కదరా, ఉన్నట్టే చెప్పాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. లేదు మేడం, మంచి ముచ్చట చెప్పండి మేడం. ఇట్లా అప్పు ఉన్నాయంటే ఎవరైనా పిల్లలు ఇస్తారా? అరే నీకు తెలియదురా, ఇప్పుడు అది కొత్త ట్రెండ్. ఎంత నీతిగా నిజాయితీగా నువ్వు నిజాలు చెప్పావు అనుకో, అమ్మాయికి నచ్చింది అనుకో, అమ్మాయి వచ్చి నేను చూసుకుంటది, నువ్వు అలాంటివి చెప్పు. పర్వాలేదు మేడం, నాకు కొంచెం పెళ్లి అయితే చాలు. ఫస్ట్ నాకు ఒక తోడు దొరకాలి. నీకు తోడు కావాలంటే పాలల్లో తోడేరా. మీకోసమే నేను ఇవన్నీ చేసిన, నా భార్య వస్తే నేను చేయలేనా అంత? అంతేలేరా నా బాధ కూడా. అంతే మేడం, ఇట్లా చేసిన అంటే ఈ డిష్ అయిపోయినట్టే. దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే లాస్ట్. కాంతం మీరు చూస్తుంటే మంచిగా కోటింగ్ కూడా బ్రౌన్ కలర్ లో కనిపిస్తుందిరా. టేస్ట్ కూడా బాగుంటుంది మేడం. ఇక డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే. సో దీనికి కాంబినేషన్ లో సెకండ్ సెగ్మెంట్ లో ఏం వండుతారో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఇప్పుడు రాబోతున్నారు జ్యోతి గారు ఫ్రమ్ మల్కాజ్గిరి. ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. హాయ్ కాంతం, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేడం మీకు అమ్మాయి ఇట్లా ఎవరన్నా ఉన్నారా? ఉందండి, ఒక పాప ఒక బాబు. పాప అంటే ఏజ్ ఎంత ఉంటది? పాప 8 years. 8 years బేబీ. 18 కాదా? చెల్లి లాంటిదిరా, పగిలిపోద్ది. వంట చేసేద్దామా? వావ్, దబ్బిడి దిబ్బిడి. జ్యోతి గారు మామూలు ఫాస్ట్ గా లేరుగా. ఉండాలిగా, మిమ్మల్ని రీచ్ అవ్వాలిగా మేము. ఈ రోజు మనం చేసుకునేది చాలా హైజెనిక్ ప్రోటీన్ ఫుడ్, వెజిటేబుల్ మిల్లెట్ కిచిడి. ఓ, వెజిటేబుల్ మిల్లెట్ కిచిడి అంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ మరి. సో వెజ్ మిల్లెట్ కిచిడి స్టార్ట్ నాకు ఒక ప్యాన్ ఇవ్వు కాంతం. ప్యానా? నేను తీసుకొస్తాను. సో ఈ రోజు మనం చేసేది 1 pot డిష్. ప్రీమియర్ ట్రెండీ బ్లాక్ ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాం. దీని కలర్ ఫేడ్ అవ్వదు, ఎలాంటి స్టెయిన్స్ పడవు, పైగా ఇది కంప్లీట్ గా స్క్రాచ్ ప్రూఫ్. దీని ఫైనెస్ట్ వర్జిన్ హెవీ గేజ్ అల్యూమినియం తో తయారు చేశారు. ఇది 100% నాన్ టాక్సిక్ మరియు నాన్ కొరోసివ్. హెల్తీ కుకింగ్ కోసం ఇది హాట్ అనడైజ్ తో వస్తుంది. సేఫ్ హ్యాండ్లింగ్ కోసం దీనికి స్టడీ అండ్ స్టైలిష్ బేక్లెట్ హ్యాండిల్ కూడా ఉంది. మరియు ఇది ఇండియాలోనే ISI మార్క్ సర్టిఫికెట్ తో వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. గీ వేయాలి. నెక్స్ట్ ఏంటి మేడం? ఆయిల్ వేయాలా అక్కర్లేదా? అక్కర్లేదు, ఇది మన ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఓన్లీ గీతోనే చేసేద్దాము. జీలకర్ర వేసుకుందాము, ఒక 1 spoon జీలకర్ర. మేడం నెక్స్ట్ ఏం వేయాలి మేడం దాంట్లో? పచ్చిమిర్చి, ఆనియన్, మసాలా దినుసులు. ఓకే, ఏంటి? యాలకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, ఓకే. ఇవన్నీ మనం వేసుకొని వేయించుకుందాం. ఓకే మేడం. ఏదైనా దేశీ ఫుడ్ ఘీ ఆ ఫ్లేవర్ కిచెన్ లో వండుతున్నారు అనగానే అర్థమైపోతుంది. అబ్బాయి మన ఇంట్లోనే కాదు, పక్కింట్లో కూడా వస్తుంది మన ఈ వంట స్మెల్. ఓకే ఓకే. ఇంకా నెక్స్ట్ గ్రీన్ పీస్, నెక్స్ట్ క్యారెట్, బీన్స్ కూడా అంతే, చాలా సన్నగా ఉంటుంది. ఓకే ఓకే. ఈ పసుపు వాడరా మేడం? వేద్దాం, ఇది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ పసుపు యాడ్ చేద్దాం. ఓకే ఓకే. నెక్స్ట్ మనం పసుపు యాడ్ చేద్దాం.
పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారన్నారు. ఉన్నారు. అది సగం- చూద్దామా కాంతం? ఆ ముచ్చట సగమే చెప్పారు కదా. మనం మన ప్రోగ్రామ్ అయిపోయేలోపు మొత్తం కంప్లీట్ చేద్దాం. మీ మీకు ఒక అమ్మాయిని కూడా చూసి పెడతాను. ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఖచ్చితంగా. ఎప్పుడు నేను ఒకరికి వంట చేయాలా, నాకు కూడా వంట చేసే వాళ్ళు కావాలి కదా. మెయిన్ ఇంట్లో వంట చేయాలి కదా. అదే అందుకే. మష్రూమ్ దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. మీరు పిల్లలకి ఇలా డైరెక్ట్ గా తినలేరు కదా, ఇందులో మనం కొంచెం గీలో కుక్ చేసామనుకోండి, ఈ స్మెల్ అనేది ఉండదు, టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఓకే. అవునండి, మష్రూమ్ లో సహజంగా సాల్ట్ కూడా ఉంటది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలేమో కదండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా తక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనం ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తినేలా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని ఉప్పు కారాలు చూసుకొని వేయాలి. అవును, తగినంత ఎందుకంటే బై వేసుకోవాలి. నేచర్ కొన్ని వెజిటేబుల్స్ కి సోడియం ఉంటుంది, లైక్ పాలకూర, మష్రూమ్. నెక్స్ట్ పన్నీర్. ఇలాంటి వంటలు వండుతుంటే అపార్ట్మెంట్లలో వాటిలో వీకెండ్ వండుతుంటే ఆ మెట్లు ఎక్కుతుంటే అమ్మ వీళ్ళు ఇది వండుతుర్రా అది వండుతురా అని గెస్ట్ చేయడంలోనే పోతుంటది కదా. ఎవరింట్లో వండుతున్నారు, ఏం ఆ వండుతున్నారు? నైబర్ మనకు ఒక 1 కప్ తీసుకొస్తే బాగుండు అనే కూడా ఆలోచన వస్తుంది. సాటర్డే సండే వీకెండ్స్ టైమ్ లో అందరు ఇంట్లో ఉండి వండుకుంటే ఆ స్మెల్ స్టార్ట్. నాకైతే చాలా బాగుంటుంది. అదే నా సంబంధం, పెళ్లి సంబంధం గురించి. ఇంత 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 ఆకలేంట్రా నీకు? మీరు ఉండండి మేడం, మంచి అవకాశం వచ్చింది, మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. మంచి అబ్బాయి, నీలా ఉండే అబ్బాయి. ఎగ్జాంపుల్ అంటే నీలా ఉండే అబ్బాయి, ఎందుకంటే తను నీకు వంట చేసి పెడుతుంది, నువ్వు కూడా తనకు వంట చేసి పెడతావు. నేను ఒక అమ్మాయి కావాల్సింది ఏంటి ఇంకా? నేను మొన్ననే జాతకం చూపించుకున్నా మేడం, నేను చాలా మంచోన్నట. అవును, చూసి అర్థమవుతుంది కదా నువ్వు నాకు మంచోడు. రాజయోగం ఉందట మేడం, అది కూడా పెళ్లి తర్వాతనట. అవునా, సరే అలాంటి అమ్మాయినే చూద్దాం. పెళ్లి తర్వాత రాజయోగం వచ్చే అమ్మాయినే చూద్దాం. అమ్మాయి వచ్చిన తర్వాత లక్ష్మి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేగిపోయాయి, తర్వాత మిల్లెట్స్ వేద్దాం. ఇవి కొర్రలు, మనం మిల్లెట్స్ అంటాం కదా, వీటి కొర్రలు. ఇది ఒక 1 కప్. నైట్ టైం కంపల్సరీ మిల్లెట్ నానబెట్టి చేయాలా? ఆ మిల్లెట్స్ ఎంత బాగా నానితే అంత బాగా కుక్ అవుతాయి, దాంట్లో ప్రోటీన్స్ అన్ని కూడా మనకు వస్తుంటాయి కాబట్టి ఓవర్ నైట్ కంపల్సరీ సర్వ్ చేయాలి. అవునండి, తెలియక మొన్న ఉప్మా ట్రై చేశానండి నిజంగా. ఓకే, ఎలా వచ్చింది? అది ఉడికిందా ఉడకలేదా నాకు అర్థం కాలేదండి. ఈసారి చేసినప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసి అంతే మేడం. చేయండి, బాగా వస్తుంది. నెక్స్ట్ కందిపప్పు, ఇది కూడా ఓవర్ నైట్ సోక్ చేసిందే. ఓకే, సోక్ చేసిన తర్వాత మార్నింగ్ మనకు వీలున్నప్పుడు కాస్త తీసి పక్కన పెట్టుకోండి, నీళ్ళలోంచి తీసి పక్కన పెట్టేసేయండి. ఓకే, వీటిని ఏంటంటే ఇది బాగా కుక్ అవ్వాలి, దీంట్లో ఉన్న ప్రోటీన్స్ మనకు కుకింగ్ లో రావాలంటే నైట్ అంతా నానబెట్టాలి. అంటే అది కూడా సోక్ సోకే. అంటే నానబెట్టాలి, అది కూడా దాన్ని కూడా అందంగా తయారు చేయడం. మేడం, మీ ఇంట్లో సంబంధం ఉన్నదన్నారు మళ్ళా. కాదండి, తనకి సంబంధం చూస్తున్నాం కదా, అందుకనే మీ పైన ఒక మాట వేస్తున్నాడు అంతే. పెళ్ళెందుకురా, చదువుకోండి ఫస్ట్. పేరెంట్స్ చూసుకుంటారుగా. పేరెంట్స్. కొంచెం మసాలా. మేడం, ఇందాక మసాలా వేసారు కదా, అది ఎట్లా ప్రిపేర్ చేసిరు? హోమ్ మేడ్ మసాలా. ఇందులో ఏంటంటే జీలకర్ర, ధనియాలు, కొన్ని మసాలా దినుసులు, కొబ్బరి పొడి అన్ని వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇది మన మ్యాజిక్ మసాలా. మ్యాగీ మసాలా కాదు, మ్యాజిక్ మసాలా. వావ్, అలాంటి మ్యాజిక్ కాంతంకి కావాలని కోరుకుంటున్నాడు. మనము అన్ని మెజర్మెంట్స్ 1 కప్ తీసుకున్నాం కదా, ఒక్కో కప్ కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి మనం వాటర్ వేసేసి ఒక 5 విజిల్స్ కి ఉడకబెడదాం. అంటే ఓకేనా? ఇప్పుడు 6 గ్లాసుల వాటర్ పోయాలి. 6 గ్లాసుల వాటర్. లేదు, ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా, ఒకసారి కలియబెట్టి మనం ఇప్పుడు కొంచెం సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాం, కలుపుకొని కుక్కర్ మూత పెట్టాలి. ఒకసారి కలిపేసి సాల్ట్ వేసాం కదా, కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం. 5 విజిల్స్ తీసేద్దాం. 5 విజిల్సా? 5 మిల్లెట్స్ కదా, 5 విజిల్స్ పడుతుంది. మేడం, ప్రతిసారి బాడీ కాదు మేడం, బ్రెయిన్ కూడా వాడాలి. విజిల్ తీసి పెట్టండి. అరే పట్టేసిందా? మరి అంతే, మ్యాజిక్, కాంతం మ్యాజిక్. 5 విజిల్స్ అంటే లేట్ అవుతుంది కావచ్చు. 5 విజిల్స్ వచ్చాయి, మరి మేరకు ఆకలి అవుతుంది. చూద్దామా? ఓకే, వావ్, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూస్తారా మరి? డిష్ అవుట్ చేసేద్దామా?
చూడడానికే బాగుంది, Wow. రుచి చూస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, అబ్బబ్బబ్బా. కొంచెం దీనిపైన మనం కొత్తిమీర వేద్దాం. దానికంటే ముందు కొద్దిగా నెయ్యి వేద్దాం ప్లీజ్. ఓకే ఓకే, ఎక్స్ట్రా టేస్ట్. శాంతం నాకు ఆకలేసేస్తుంది రైట్ నాకు కూడా చూస్తే. మేడం. మనం లేట్ చేయకుండా మనం దీని టేస్ట్ కూడా చూసేది. ఓకే ఓకే ఇద్దరా ఫీల్ అంటే వంట అంటే. ఓకే, సో ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదా మేడం. లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, యమ్మీ టైం. నాకు ఆకలేసేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మీకేమనిపిస్తుంది? తినేయాలనిపిస్తుంది కదా, తినేద్దామా? తినేద్దామా? మొదలెడదామా? ఓకే, సో ఫ్రెండ్స్, యమ్మీ టైం మొదలెట్టే ముందు మీరు ఒకసారి చిలగడదుంప ఫ్రై అండ్ అలాగే వెజ్ మిల్లెట్ కిచడీ రీక్యాప్ చూసేయండి. చిలగడదుంప ఫ్రై. ఉడికించిన చిలగడదుంపల్ని గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో ఆమ్చూర్, కారం, పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిలకడదుంపల ముక్కలకి రెండు వైపులా అప్లై చేసుకోవాలి. వీటిని వేయించిన బొంబాయి రవ్వలో అద్దుకొని నేతిలో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంప ఫ్రై రెడీ. వెజ్ మిల్లెట్ కిచడీ. ఒక కుక్కర్ లో నెయ్యి వేసి జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించుకోవాలి. దీంట్లో మష్రూమ్, పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన కుర్రలు, కందిపప్పు, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అలా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిల్లెట్ కిచడీ రెడీ. లెట్స్ గో. మేడం, యాక్చువల్ గా నేను చేసిన ఇది మన చిలకడదుంప ఫ్రైకి ఈ వెజ్ మిల్లెట్ కిచడీ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ మేడం. మీరు కూడా చాలా బాగా చేసినట్టున్నారు. టేస్ట్ చూసి మళ్ళీ టేస్ట్ చూసి చెప్తా. చెప్పండి. ఆ, ఇలాంటి కిచడీలకి కొద్దిగా అంచుకి ఇలాంటి డిష్ ఉంది అనుకో, మంచి చాలా కాంబినేషన్ మేడం బాగుంటది. ఇది. అవును. మీ వంట మీరు తినకపోతే ఎట్లా అండి? ఎట్లా అండి? ఇప్పుడు చెప్పండి మేడం, నా పెళ్లి గురించి ఎట్లా వరకు వచ్చింది, ఏం చెప్తా అనుకుంటున్నారు? ఎట్లాంటి అబ్బాయి కావాలి మీ చుట్టాలకి? మంచి అబ్బాయి కావాలి. నేను మంచి చెప్పాలంటే నీలాంటి మంచి అబ్బాయి కావాలి. చూసేద్దామా? చూడండి మేడం, మీరు ఎందుకండి అలా మోసపోతున్నారు అమాయకంగా? నేను కట్నం కూడా ఏం తీసుకోను మేడం. కట్నం కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు, మీరే ఇవ్వాలి. ఎదురు కట్నం. ఎదురు నేను రెడీ. నాకు 10 ఎకరాల ఆస్తి ఉంది, ఒక కారు ఉంది. అవన్నీ కుదకున్నాయి. వచ్చిన అమ్మాయి విడిపిస్తుందిలేండి. థ్యాంక్ యూ మేడం. అదేరా నీ బిజినెస్ స్కామ్ అని తెలుసురా నాకు ఇదంతా. మనం మంచిగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ తింటున్నాం. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా మేడం. నేను తినేటప్పుడు నా చెవుల చుట్టూ ఎవరు మాట్లాడుతున్నట్టు వినిపించకూడదు. నా నోరు మాత్రమే పని చేయాలి. ఆ ఫ్లేవర్స్ ని మాత్రమే నేను ఫీల్ అవ్వాలి. Enjoy చేయాలి. దయచేసి పగిలిపోద్ది. శాంతం, మీరు చేసిన చిలగడదుంప ఫ్రై కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఎవరైతే మీ చుట్టాల అమ్మాయి అని చెప్పినావో నా గురించి కొంచెం గొప్పగా చెప్పండి. మంచి వంటగాడు, మంచోడు అని చెప్పండి. గొప్పగా ఉంది. మీరు మీ దగ్గర ఉన్నాయి కదా. వంటగాడు, ఆటగాడు. అటగాడేంది మేడం? నాకు అర్థం కాదు. ఆటగాడు సార్, ఆటగాడు. యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ రా. స్వీట్ పొటాటో మీద నాకు ఇంకా ఇష్టం పెరిగింది. నువ్వు ఆమ్చూర్ పౌడర్ వేసావు చూడు, టేస్ట్ ఇంకా బాగా వచ్చేసిందిరా. చిలగడదుంపే హైలైట్ అంటే దీంట్లో ఆమ్చూర్ పౌడర్ తో పాటు రవ్వతో పాటు దీని మీద వేసిన నెయ్యి. ఆ రవ్వ అనేది అట్లే వేసుకుంటే టేస్ట్ రాదు మేడం, కొంచెం వేపాలి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, వీడేం చెప్పినా నేను వినట్లేదు. నా ప్రాసెస్ గురించి పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోండి. ఇది తింటుంటే ఇక్కడికి వెళ్తుంది టేస్ట్. దీని ఎగ్జైట్మెంట్ ఫీల్ నరాలకి వెళ్తుంది, నరాలకి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వంట స్ట్రిప్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ సంజమ్ని. బాయ్.